విద్యా వ్యవస్థను ఎలా సంస్కరణలతో ఎలా ముందుకు తీసుకెళ్ళాడు. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూలు కార్పొరేట్ స్కూలుగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి, డిగ్రీ కాలేజీలకు ఇలా ఉండాలి, వాళ్ళు టయానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఆలోచన చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సామాన్య మానవుడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని ఆలోచన చేసి విద్యను ఎంతో ప్రతిష్టపరిస్తే అమ్మఒడి లాంటి కార్యక్రమాలతో, అదే రకంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల వరకు చేసి, కొన్ని వేల ప్రొసీజర్స్ పెంచి, ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రాన్ని మెరుగైన రీతిలో అభివృద్ధి చేసి, ప్రతి హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలని చెప్పి ఆలోచన చేసి, ఇంటింటికి వైద్యం చేరాలని ఆలోచన చేసి, వైద్యాన్ని అంత రకంగా బలోపేతం చేస్తే ఆయన విధ్వంస పాలన. 1,41,000 ఉద్యోగాలు ఒక్క సంవత్సరం 6 నెలల్లోనే పారదర్శకంగా ఇవ్వడంతో పాటు, ఆర్టీసీని విలీనం చేసుకోవడంతో పాటు ఎంతోమందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఎన్నో రావడం జరిగింది. అదే రకంగా ఈ రాష్ట్రానికి దిక్కుచేయనటువంటి పోర్ట్స్ ఉన్నాయని చెప్పి పోర్ట్ల నిర్మాణం బ్రహ్మాండంగా చేపట్టి కొలికి తీసుకొచ్చాడు. ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి, పోర్ట్లు అయితేనేమి, 17 మెడికల్ కాలేజీలు కూడా బ్రహ్మాండమైనటువంటి రీతిలో ముందుకు తీసుకొచ్చాడు. ఇవన్నీ చేసినందుకు ఆయన విధ్వంస పాలన. వ్యవసాయాన్ని కూడా రైతులకు మద్దతు ధర ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు ఆలోచన చేసుకొని, అదే రకంగా రైతు భరోసా అనేటువంటిది క్రమం తప్పకుండా ఇస్తూ, ఖరీఫ్ అయిపోతానే రబీకి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వటము, ఏ సీజన్కి ఆ సీజన్ స్పష్టంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి రైతులకు భరోసాగా ఉండటం ఆయన చేసినటువంటి విధ్వంసక పాలన. అదే రకంగా ఎన్నికల ముందు 14 లక్షల కోట్ల అప్పులు చేసేసాడు, 10 లక్షల కోట్ల అప్పులు చేసేసాడు, 12 లక్షల కోట్ల అప్పులు చేశారు అని చెప్పి మీరు ఏ ఫిగర్ చెప్పారో మీకే అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితులలో అధికారులకు వచ్చిన తర్వాత అదే ఫైనాన్స్ మినిస్టర్ గారే వాస్తవ అప్పుల పరిస్థితి బయటపెట్టారు. కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే, అందులో 3 లక్షల కోట్లు మీరు ముందు చేసినట్టు ఉన్నారు. ఈ రకమైనటువంటి నిందలు మోస్తూ ఒక బ్రాండ్ చేసేయాలి జగన్మోహన్ రెడ్డి గారిది విధ్వంస పాలన అటువంటి క్రియేషన్లో మీరంతా ఒకటే చేయడం ఎంతవరకు సమంజసం?